భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాయదుర్గంతో పాటు హైటెక్ సిటీ ప్రాంతాల్లో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హైటెక్ సిటీ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ మనం చూడొచ్చు. రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద పూర్తిగా ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించిపోయినటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా మనం చాలాసార్లు చూసినాం, ఎప్పుడు వర్షం పడ్డా కూడా, ఎందుకంటే ఐటీ కారిడార్ ఇటువైపు నుంచి గచ్చిబౌలి నుంచి ఇటు రాయదుర్గం నుంచి వచ్చి ఇటు కుకట్పల్లి వైపు వెళ్ళే మైండ్ స్పేస్ అంతా కూడా ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి భారీగా వర్షం పడ్డ తర్వాత వెళ్తే ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయి. సో మొత్తం ఇక్కడ నుంచి కిలోమీటర్ వరకు స్తంభించింది. సో ట్రాఫిక్ మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వాళ్ళు కూడా ఇక్కడికి సంబంధించినటువంటి ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎట్లా ఇప్పటికే మీరు ఒక అడ్వైజరీ కూడా నిన్న విడుదల చేశారు, అయినా కూడా ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు, ఎలాంటి చర్యలు? సో ఐటీ కారిడార్ కాబట్టి ఎంప్లాయీస్ అందరూ ఈ హైబ్రిడ్ మోడ్లో భాగంగా 3 days అనేది అటెండ్ చేస్తుంటారు. అందులో పర్టికులర్గా ట్యూస్డే అండ్ వెనస్డే మ్యాండేటరీగా వస్తున్నారు. అయినప్పటికీ వెదర్ రిపోర్ట్ బేస్ చేసుకొని అడ్వైజర్స్ ఇస్తున్నాము. సో వెదర్ రిపోర్ట్ వల్ల చాలామంది మాకు కోఆపరేట్ చేస్తున్నారు. రెండవది, వర్షం వస్తుంది అనే ఉద్దేశంతో కూడా కొందరు 2 వీలర్లు వచ్చేవాళ్ళు 4 వీలర్స్ రావడం తీసుకొస్తుంటారు. సో దీనివల్ల కూడా వెహికల్స్ ఆన్ ది రోడ్ మనకు ఎక్కువ కనిపించడం జరుగుతుంది. చూడొచ్చు, ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే అడ్వైజరీ ఇచ్చారు. సో వాళ్ళు కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగి ట్రాఫిక్ చిక్కులను తప్పించేందుకు లాగౌట్ సమయాలను ముందే తెలియజేస్తే, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఎక్కువైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. సో మరికొద్ది ఒక గంటలో పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అవుతుందంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, రాయదుర్గం నుండి.